నియామకాలు జరుగుతుంటే జర్నలిస్టుల జీవితాల్లో సంబరాలు లేవు, తెలంగాణ ప్రజల జీవితాల్లో సంబరాలు లేవు. ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ చరిత్రని కళ్ళ కట్టినట్టు తీసిన ఇంకెన్నాళ్ళు అనే సినిమా డైరెక్టరు మా అన్న రఫీ అన్న మాట్లాడతారు. అన్నగారు మీరు చెప్పండి, ఏరుకోరు తెచ్చుకున్న ప్రజాపాలనలో మార్పు వచ్చిందా? ఏ విధంగా జరుగుతుంది మీరే చెప్పాలి. వాస్తవానికి వాస్తవానికి ఈరోజు హోలీ పండుగ అందరు సంబరాలు చేసుకునే పండుగ. ఇది రంగురంగులతోని అందరు సెలబ్రేట్ చేసే పండుగ నాడు నల్ల డ్రెస్సులు వేసుకొని మేము తెలంగాణ ప్రమాదంలో ఉన్నది కాబట్టి గరీబోళ్ళ ఇండ్లు కూలిపోయినాయి, అందరూ నిస్సహాయ స్థితిలో కూర్చొని ఉన్నారు. అప్పుడు మనము హ్యాపీగా పండుగలు చేసుకోలేని పరిస్థితి కాబట్టి తెలంగాణ ఉద్యమంలో మేము భాగస్వామ్యం కాబట్టి పర్పస్ ఆఫ్ తెలంగాణ సాల్వ్ కాలేనేది మా అభిప్రాయం. భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రజలకు తెలంగాణ ఇంకా రాలేదనేది మా అభిప్రాయం. తెలంగాణ తెచ్చుకున్నాం కానీ తెలంగాణ తెచ్చినాక ఎవరి చేతిలో పెట్టినాం అనేదే ఇక్కడ మెయిన్. తెలంగాణ ఉద్యమం నేపథ్యం ఉన్నోళ్ళు పాలకులు అయితే తెలంగాణకి ఇంతో అంతో సెక్యూరిటీ ఉండేది, ప్రజల పట్ల వాళ్లకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, ప్రభుత్వం రాకముందు ఏ పార్టీ అయినా కూడా ప్రజలల్లో గల్లీలలోకి తిరిగినరు, ఇంటింటికి ఓట్ల కోసం తిరిగినరు, బిచ్చపోళ్ళ లెక్క తిరిగి పీఠం ఎక్కగానే సీట్లు రాగానే ఆ ఇండ్లే కూలగొట్టుడు స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు మీరు చూడండి గరీబోళ్ళ పరిస్థితి ఎట్లున్నది. అధికారంలో ఎక్కినోని వాని ధీటు, వాని మదము, వాళ్ళ ఆర్భాటాలు, పెండ్లీలు, పత్రికలు, వాళ్ళ భవంతులు, వాళ్ళ ఇండ్లు, వాళ్ళ రాజరిక పోకడలు మనం బేరీజ్ చేసుకోవచ్చు. మనం తెలంగాణ తెచ్చుకున్నది వీళ్ళ కోసం కాదు కదా, ప్రజల కోసం తెచ్చుకున్నాం. ప్రజలు సుఖంగా ఉన్నారా? అస్సలు లేరు. ఇప్పుడు పాలన కూడా ఎట్లున్నదంటే గతంలో కేసీఆర్ పాలన కంటే ఇది మెరుగ్గా ఉంటుందని చెప్పి చాలా కష్టపడి కేసీఆర్ని దించి కాంగ్రెస్ని తెచ్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ రాగానే ఎవరెక్కిండ్రు పీఠంలో? ఈ ఒక్క ముఖం కూడా తెలంగాణ ఉద్యమంలోనే లేరు. వీళ్ళంతా కూడా సీమాంధ్రులతో పాటు కలిసి అప్పుడు కూడా సొమ్ము చేసుకుంటా పోయినరు. తర్వాత మెమరీ మనది వీక్ కాబట్టి మళ్ళీ ఈ రూపాలనే మనం మళ్ళా మినిస్టర్లుగా పెట్టుకున్నాం. ఇది మన తెలంగాణ ఉద్యమకారుల వైఫల్యం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఏంది? బిచ్చగాళ్ళ లెక్క రోడ్లెంబడి తిరిగి ర్యాలీలు చేసుకుంటా వాళ్ళకు ఒక సంక్షేమ బోర్డు కావాలనుకుంటా తిరిగే పరిస్థితి, వీళ్ళు దాన్ని దాటిచ్చే పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏమైపోయింది, తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఇప్పుడు అప్రమత్తమై తెలంగాణను కాపాడుకునే బాధ్యత కూడా ఏ పార్టీలతోని కాదు, తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ నడుము బిగించాలి, ముందుకు రావాలి, మళ్ళీ తెలంగాణను కాపాడుకోవాలి. నిజంగా చెప్తున్నా కదా, తెలంగాణ నిజంగా ప్రమాదంలో ఉన్నది. తర్వాత కొన్ని విషయాలు మాకు తెలిసి వచ్చినాయి. ఏంటంటే ఇక్కడ కొత్త స్ట్రాటజీస్ తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎట్లయితే రైతు బంధులు అవి ఇవి స్టార్ట్ అయినాయో కొత్త స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ ఏం జరుగుతుందంటే ఏ పార్టీలు అయితే చేరినరో, వేరే పార్టీలకి వెళ్ళి వచ్చి ఎవరైతే చేరినరో వాళ్ళే ఈ పార్టీని ఖతం చేసే కుట్ర జరుగుతుంది. భాష రాని ఏఐసిసి ఇన్ఛార్జ్లు ఉంటారు ఇక్కడ జరిగేది అక్కడ హైకమాండ్కి చేరకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తాడు, వికారాబాద్ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏమేమి జరుగుతుందో ఆయనకు తెలియదు. ఇప్పుడు రోహిత్ వేముల అప్పుడు ఆయన వస్తే సంతోషించినాం రాహుల్ గాంధీని చూచి. నిరుద్యోగుల గురించి వాళ్ళ పక్షాన ఆయన ఆ గాంధీనగర్లో వచ్చినా కూడా సంతోషపడ్డాం. అదే ఇప్పుడు పాలన నడిచేటప్పుడు అదే రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మరి ఇక్కడికి ఎందుకు రాలే? ఖమ్మంలో జరిగిన ఏదైతే వెలుగుమట్లలో జరిగిందో అది రాహుల్ గాంధీకి తెలుసా? గాంధీ సరోవరం అని చెప్పి అన్యాయంగా గవర్నమెంటే పర్మిషన్లు ఇచ్చి గవర్నమెంట్లే మొత్తం ఇచ్చి ఒకటేసారి కూలగొడదామని డిసైడ్ అవుతున్నారు. అది రాహుల్ గాంధీకి తెలుసా? తర్వాత నిరుద్యోగులు పాపం, మనం తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగుల కోసం. ఇవాళ తెలంగాణ మొత్తం ఆగమవుతుంది, వాళ్ళ బతుకులు ఏమవుతున్నాయి? తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే సావులు మొదలైనాయో ఇప్పుడు నిరుద్యోగుల సావులు మొదలైనాయి. తెలంగాణలో పిల్లగాళ్ళు సావద్దనే కదా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు నిరుద్యోగుల వల్ల మళ్ళీ సావులు స్టార్ట్ అయింది. దీనికి మరి ఎవరు ఆపుతారు? ఇక్కడ ఎజెండా క్లియర్ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేకున్నా మనకు ఫరక్ పడది. మళ్ళా మనం వస్తామో రామో మనకు తెలియదు. ఇప్పుడు
ప్రభుత్వం ఉన్నంత వరకు ఎవరం ఎంత వేసుకోవాలనే దృక్కోణంతోనే పాలన నడుస్తుంది. కానీ పబ్లిక్లో మెప్పు ఎట్లా పొందాలి, పబ్లిక్కి సేవ ఎట్లా చేయాలనేది ఏడున్నది. ఒక మినిస్టర్ వచ్చి పబ్లిక్ని పేడ్ ఆర్టిస్ట్ అంటాడు. అసలు నువ్వు పేడ్ ఆర్టిస్టు, నీ వ్యవహారం పేడ్ ఆర్టిస్టు, మీది మొత్తం పేమెంట్ పాలన. అన్ని స్కీములు ఎట్లా ఎన్కేసుకుందాం, ఎన్ని కోట్లు ఎన్కేసుకుందాం, ఎట్లా లబ్ధి పొందుదామనే దృక్కోణమే కానీ ప్రజలు ఎవరన్నా సుఖంగా ఉన్నారా? ఏడ చూసినా కూలగొట్టుడు అదే ఉన్నది. కోర్టు ఆర్డర్లను కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందంటే వాళ్ళకి స్టేటస్కో ఆర్డర్లు పట్టవు, ఇంజక్షన్ ఆర్డర్లు పట్టవు, ఏది పట్టవు. డైరెక్ట్గా పొద్దున 3ంటికి బుల్డోజర్లు వచ్చే అవసరం ఏంది? ఇదే అధికారులు ఆఫీసులకు 3ంటికి 9ంటికి వస్తారా? రారు. 3ంటికి పోయి ఒకటేసారి నిస్సహాయులను చేసేసి రోడ్ల మీద పడేసిర్రు. దాంట్లో ముసలోళ్ళు ఉన్నారు, ఆడోళ్ళు ఉన్నారు, రోగులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక గుమ్మం లేచి బతుకులు అంటుర్రు. ఏం అవసరం వాళ్ళకు? భూదాన్ అని చెప్పి భూమికి దానం చేసే భూమిలల్లా మీరే అంటున్నారు కదా, ఇంద్రమ్మ ఇల్లులు కట్టిస్తాం గరీబోళ్ళ కోసం అంటారు కదా. అదే నిజమైతే గరీబోళ్ళను రోడ్ల మీద మీరు ఎట్లా పడేస్తారు? మీకు ఎట్లా నిద్ర పడుతుంది? మీ అన్ని చూస్తున్నాం సోషల్ మీడియాలో. మీ ఆర్భాటాలేంది, మీ పెళ్ళిలేంది, అది మీ పర్సనల్ అఫేర్. పబ్లిక్ మీడియాలో ఎందుకు పెడుతుర్రు? ఆడ తిండి లేక పరేషాన్ ఏడుస్తుంటే మీరు వైభవంగా మీ జల్సాలు మీరు మాకెందుకు చూపిస్తున్నారు? పోయి ఆడ పేదోళ్ళ గురించి ముఖ్యమంత్రి మాట్లాడిందా? వెలుగుమట్ల గురించి మాట్లాడిందా? ఒక్క స్టేట్మెంట్ లేదు. అదే పాలన రాకముందు ఆయన ఏమన్నాడు ఆయన? ఏదైనా మనం రెగ్యులరైజేషన్ చేసుకోవచ్చు, దానికి ఏమైనా మనం చేయొచ్చు, కానీ పేదల కోసమే కదా అది ఇది అన్నాడు. ఇక మీరు చూడండి, ఇది ప్లే చేస్తున్నాం. కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇవాళ గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి ఇది నటననా? అంటే పాలనకు రాకముందు ఇది డైలాగ్ డెలివరీయా? ఇదే కరెక్ట్ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? తర్వాత వీళ్ళకొకటి అలవాటైంది, ఇక్కడ ఏదన్నా డ్రామాలు చేయాలన్నా, ఏదన్నా కుంభకోణాలు చేయాలన్నా ఫారెన్ వెళ్ళిపోతుండ్రు. ఒక మినిస్టర్ ఫారెన్ పోయిందంటే ఇక్కడ ఏదో జరగబోతుంది అన్నట్టు. అప్పుడు రేవంత్ రెడ్డి ఫారెన్ వెళ్ళినప్పుడే ఇక్కడ లీకులు ఇచ్చి ఆ బొగ్గు స్కామ్లు అన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్ పోతే ఇక్కడ అన్నీ జరిగిపోతాయి అనుకుంటుండు. మేమందరం కూడా తెలంగాణ వచ్చింది చలో నడుస్తుందని టైం ఇచ్చుకుంటా పోయినాం. ఇవాళ మేము నల్ల డ్రెస్సులతో ఎందుకు వచ్చినామంటే మళ్ళా తెలంగాణ ఉద్యమకారులను చైతన్యపరిచి మళ్ళా కొత్త ఉద్యమానికి ఈరోజు హోలీ దినం నాడు మళ్ళా మేము మొదలు పెడుతున్నాము. మేము కొంతమంది యాక్టివిస్టులు ఉండొచ్చు కాక ఇట్లా మేము మొత్తం సంఖ్యను పెంచుకొని ఈ లీడర్లు ఏం చేసినా కూడా, మీడియాని మేనేజ్ చేసినా కూడా, యూట్యూబ్లు ఏదో అంటుండే, ఏమంటుండు పెయిడ్ ఆర్టిస్టులు, ఆ ట్యూబ్ ఈ ట్యూబ్, నువ్వేంది ఇవాళ తెలంగాణను రక్షించేదే యూట్యూబ్ని నువ్వు హేళన చేస్తే నీ సంగతి ఏందో మేము కూడా చూస్తాం. తెలంగాణ ఉద్యమకారుల సత్తా ఏందో మీకు తెలియదా? మీరు పాలనలో ఉన్నప్పుడు చూడలేదా? మీకేం పోద్ది? కాంగ్రెస్ పార్టీ పీకినా మీకు ఫరక్ పడదు. కండువాళ్ళు మార్చే బాపతిగాళ్ళు మీరు కండువాళ్ళు మారుస్తారు, కొత్త పార్టీలో జాయిన్ అవుతారు. ఆ పార్టీ వచ్చినా ఈ పార్టీ వచ్చినా మీరే ఉంటారు అనుకుంటారు. ఇప్పుడు తెలంగాణ చైతన్యంలోకి రావాలి, తెలంగాణ ఆకాంక్ష పరులతోనే పాలన జరగాలి. మీరు చూడండి, ప్రతి చైర్మన్ తెలంగాణ ద్రోహులు, తెలంగాణకు సపోర్ట్ చేయనోళ్ళు ఉన్నారు. అందుకే గద్దర్ అవార్డులని పేరు పెట్టుడు, మొత్తం గోల్మాల్ చేసుడు. ఇక్కడ కూడా తెలంగాణ ఆ పాలన, రైజింగ్ తెలంగాణ వట్టి పేర్లు కాదు. ఏం రైజింగ్ అయింది? మీరు పర్సనల్గా రైజ్ అవుతున్నారు కానీ ప్రజలకు ఉరగబెట్టింది ఏంది? మీరు తెలంగాణను 100% ఆగం చేస్తున్నారు. మేము చూసుకుంటే ఇట్లనే ఉంటే కానీ తెలంగాణ మొత్తం నాశనం అయిపోతుంది. అది మేము సహించాం. మా పానం ఉన్నంత వరకు తెలంగాణను కాపాడుకునే బాధ్యత కూడా తెలంగాణ ఉద్యమకారులది. మేమే కాదు, యావత్ తెలంగాణలో ఉద్యమకారులందరినీ కూడా మేము చెప్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. అందరు మళ్ళా లేవుండ్రి, మళ్ళా నడుం బిగించండి, మళ్ళీ రాండి. ఇట్లయితే నడవది. రాజ్యాధికారం కూడా తెలంగాణ వాదులది ఉండాలి. వీళ్ళు మనకు పనికిరారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.